హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 709 పోస్టులు, తెలంగాణలో 491 జాబ్స్, అలాగే ఇతర రాష్ట్రాల్లో 5,950 జాబ్స్ను ఫిల్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే జిల్లాల వారీగా వేకెన్సీని డివైడ్ చేయడం జరిగింది. మీ జిల్లాకి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ మీరు జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. నెలకు 15,000 రూపాయల వరకు శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మీరు అప్లికేషన్ చేయాలి అంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చుంటే మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉర్దూ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైం డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. మొదటగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 709 పోస్టులు ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు 8 పోస్టులు, అనకాపల్లి 35, అనంతపురం 14, అన్నమయ్య 19, బాపట్ల 8, చిత్తూరు 30, ఈస్ట్ గోదావరి 30, ఏలూరు 53, గుంటూరు 20, కాకినాడ 19, కోనసీమ 11, కృష్ణా 61, కర్నూలు 16, నంద్యాల 13, ఎన్టీఆర్ డిస్టిక్లో 97, పల్నాడు 17, పార్వతీపురం మన్యం 10, ప్రకాశం జిల్లాలో 15, నెల్లూరులో 32, శ్రీకాకుళం 18, శ్రీ సత్యసాయి జిల్లాలో 12, తిరుపతిలో 26, విశాఖపట్నం 45, విజయనగరం 20, వెస్ట్ గోదావరి 53, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో 27 పోస్టులు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్టిక్ వైజ్ వేకెన్సీ లిస్టు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంగారెడ్డి 4 పోస్టులు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి 22, మేడ్చల్ మల్కాజ్గిరి 12, హైదరాబాద్ 10, మెదక్ 4, సిద్దిపేట 6, యాదాద్రి 16, ఆదిలాబాద్ 5, జగిత్యాల 4, నిజామాబాద్ 16, పెద్దపల్లి 7, కొమరంభీం ఆసిఫాబాద్ 2, మంచిర్యాల 6, నిర్మల్ 5, వికారాబాద్లో 4, జోగులాంబ గద్వాల్ 15, కామారెడ్డి 5, ఖమ్మం 64, మహబూబ్ నగర్ 50, నాగర్ కర్నూలు 26, నల్గొండ 75, నారాయణపేట్ 17, సూర్యాపేట్ 53, వనపర్తి 21, భద్రాద్రి కొత్తగూడెం 8 పోస్టులు, హనుమకొండ 6, జనగాన్ 2, జయశంకర్ భూపాలపల్లి 1, కరీంనగర్ 8, మహబూబాబాద్ 3, ములుగు 1, రాజన్న సిరిసిల్ల 2, వరంగల్ 8, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్లో 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. టోటల్గా తెలంగాణలో 491 వేకెన్సీ ఉన్నాయి. ఇవే కాకుండా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. బట్ అక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మాత్రం అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తెలుసుంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ 113, ఎస్టీ 49, ఓబీసీ 191, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 70, అన్రిజర్వ్డ్ 286 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ డిజేబిలిటీలో విఐ 8, హెచ్ఐ 7, ఎల్డి 7, డిఎన్డికి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటగిరీ వైజ్గా పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ 78, ఎస్టీ 34 అండ్ ఓబీసీ 132, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 49, అన్రిజర్వ్డ్ 198, టోటల్గా 491 పోస్టులు.
ఇక ప్రతి ఒక్క పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీలో 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు పోస్టింగ్ ఎక్కడుంటుంది అంటే మీ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్లో ఉంటుంది. ఏదైనా జిల్లాలో వేకెన్సీ లేవు అంటే ఇతర జిల్లాల్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/4/2026 నాటికి ఈ ఏజ్ అనేది మనం చూసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవసరం లేదు. ఇక స్టైఫండ్ విషయానికి వస్తే నెలకు 15,000 రూపాయల పర్ మంత్ స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ 15,000 రూపాయలే ఇస్తారు. దీనికి ఇతర అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవు అని మనకి మెన్షన్ చేశారు. అయితే ఈ ట్రైనింగ్ ద్వారా మనకి ఏమైనా బెనిఫిట్స్ అనేవి ఉంటాయా అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి అంటే జూనియర్ అసోసియేట్స్ అనేటువంటి జాబ్స్కి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఇక ఫ్యూచర్లో మీరు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో జూనియర్ అసోసియేట్స్ అనేటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కొన్ని పోస్టులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, మీకు వెయిటేజ్ అనేది ఇస్తారు, మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బెనిఫిట్. అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్ఎస్డిసి అలాగే బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి వీళ్ళు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు సర్టిఫికేట్ ఉంది అంటే ఏదైనా ప్రైవేట్ బ్యాంకులో కూడా ఈజీగా మంచి మంచి జాబ్స్ అనేవి మీరు సాధించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీ రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ సర్టిఫికేట్ ద్వారా. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి 2 స్టేజ్ల్లో సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకటి రిటన్ టెస్ట్ అనేది ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండవది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఎవరైతే 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉంటారో, ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే తెలుగు ఉర్దూ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. వాళ్ళ డాక్యుమెంట్స్లో అంటే మార్క్ షీట్స్లో లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు ఉంటుంది కాబట్టి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు, మిగిలిన వాళ్ళకు ఉంటుంది. సో ఓన్లీ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. కేవలం 1 అవర్ మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్కి సపరేట్ టైం స్లాట్ అనేది ఉంటుంది. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 15 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వీటన్నిటికీ కూడా సపరేట్ టైం స్లాట్ అనేది ఎవ్రీ సబ్జెక్ట్కి 15 నిమిషాల టైం స్లాట్ అనేది ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ పేపర్ అనేది చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉండొచ్చు అంటే మనకి జూలై 2026లో టెంటేటివ్ డేట్ అనేది ఇచ్చారు. అంటే ఇది అప్రాక్సిమేట్ డేట్. సో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ లేదా హాల్ టికెట్స్ కానీ విడుదలైనప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వెయిటింగ్ లిస్ట్ అనేది పెడతారు. 1 year పాటు ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. దీని ద్వారా మాకేంటి ఉపయోగం అంటే ఒకవేళ మీరు 1-2 మార్కుల్లో జాబ్ రాలేదనుకోండి, మీకంటే ముందున్న వాళ్ళకి వచ్చింది, మీకు రాలేదు, 1 మార్కో 2 మార్కులో తక్కువ ఉండి మీకు రాలేదనుకోండి, అప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ ద్వారా ఉపయోగం ఏంటి అంటే మీ ముందు జాయిన్ అయ్యేటువంటి క్యాండిడేట్స్లో ఎవరైనా కూడా ఆ జాబ్ జాయిన్ అయ్యి తర్వాత నిలిచిపోయినా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యకపోయినా తర్వాత
వెయిటింగ్ లిస్ట్ ద్వారా వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి జాబ్ అనేది ఇస్తారు. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ ద్వారా ఈ యొక్క ఉపయోగం అనేది ఉందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ₹300 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇంతకుముందే లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయింది నిన్నటితో. బట్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు అంటే లాస్ట్ డేట్ మనకి 15/6/2026 వరకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.